ఓకే సార్, ఓకే. వాయిస్ తీసుకుంటారా? పొదలాడ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా అన్నగారు సత్యబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన సేవా కార్యక్రమాలు ఏమన్నటువంటి ఏది జరిగినా కూడా దాన్ని ముందుండి మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు 2004 నుంచి ఇప్పటి వరకు 21 సంవత్సరాలుగా నిరాటంకంగా వీరు ఈ యొక్క రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఎక్కడైనా కానీ ఆపరేషన్ చేస్తున్నా, లేదంటే ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినా, గుండె ఆపరేషన్ చేసినా కానీ, ప్రసూతికి సంబంధించిన ఏదైనా కానీ, ఏ విషయమైనా కానీ వాళ్ళకి సమాచారం అందిన వెంటనే కూడా వెళ్ళి లైవ్ బెడ్ ఇచ్చొస్తారు. మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ చాలా చోట్ల, అలాగే పక్క రాష్ట్రం హైదరాబాద్లో కూడా మన కుర్రాళ్ళు ఉంటాం, వీళ్ళందరూ ఇచ్చి రావడం చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, యువతను పెడదోవ పట్టించే వ్యవస్థలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ అవన్నిటిని పక్కన పెట్టి వీళ్ళు సేవా దృక్పథంతో, ప్రాణదానంతో సమానమైనటువంటి రక్తదాన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ యొక్క యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి వారికి, అలాగే సోదరుడు రామకృష్ణ, మన పూర్ణ, వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్టీఆర్ అండ్ యువరత్న సేవా సమితి ఆధ్వర్యంలో ఈ బుద్ధాల సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం, ఎందుకంటే రక్తదానం అనేటువంటిది చాలా గొప్ప విషయం. రక్తదానం చేయడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి అనేక మందిని తిరిగి వారికి జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ అంటే యువరత్న సేవా సమితి ఆధ్వర్యంలో 2004వ సంవత్సరం నుంచి నేను ఇప్పుడు చూశాను, 45,000 మందికి వీళ్ళు ఈ యొక్క బ్లడ్ని డొనేట్ చేయడం జరిగింది. అంటే అంత ఎక్కువ స్థాయిలో ఈ కోనసీమ ప్రాంతంలో కానీ, ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో అనేక మందికి ఈ యొక్క ప్రాణదానం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ రోజున కూడా 200 మందికి పైగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయబోతూ ఉన్నారు. ఇంత చక్కని కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ అండ్ యువరత్న సేవా సమితి వారిని, అదేవిధంగా బుద్ధాల బ్లడ్ సెంటర్, అదేవిధంగా రామకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ చక్కగా మంచి మార్గంలో సేవా దృక్పథంతో ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి సోదరుడు చెల్లిపోయిన శ్రీనివాస్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.